Hi everyone, welcome to LDQ session on control systems. This is lecture number 4. Previous lecture లో lecture number 3 previous lecture లో స్టేట్ స్పేస్ అనాలిసిస్ అండ్ రూట్ లోకస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అందులో మనం ఒక 4 to 5 క్వశ్చన్స్ దాకా డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్టేట్ స్పేస్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్. సో ఈరోజు సెషన్లో మనం రూట్ లోకస్ సంబంధించిన క్వశ్చన్స్ బేస్డ్ అపాన్ ఏపీ జెన్కో ట్రాన్స్కో అండ్ ఎక్స్పీడిసిఎల్ లేటెస్ట్గా జరిగిన పేపర్స్ మీద రూట్ లోకస్ స్టేట్ స్పేస్ మీద ఏ విధంగా ఉన్నాయి క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో ప్రీవియస్ సెషన్స్లో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం స్టేట్ స్పేస్ అనాలిసిస్ మీద. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇన్ మై డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి, కావాలంటే మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో యూ కెన్ వెరిఫై అండ్ యూ కెన్ గో త్రూ దట్ ప్రీవియస్ లెక్చర్. సో ప్రీవియస్గా మనం 3 లెక్చర్స్ చూస్తున్నాము జస్ట్ ఎల్టీక్యూ సెషన్లోనే ఆన్ కంట్రోల్ సిస్టమ్స్. సో ఫస్ట్ లెక్చర్లో మనం బేసిక్ కాన్సెప్ట్స్, ఎస్ఎఫ్జీస్, బ్లాక్ డయాగ్రామ్ మీద, టైం రెస్పాన్స్ మీద చూసాం. దాని తర్వాత స్టేట్ స్పేస్ అనాలిసిస్ స్టెబిలిటీ అనాలిసిస్ మీద సెకండ్ లెక్చర్ చూసాం. థర్డ్ లెక్చర్ స్టేట్ స్పేస్ అండ్ దిస్ ద కంటిన్యూషన్ ఫర్ థర్డ్ లెక్చర్ అండ్ ఇట్ కంటైన్స్ మ్యాక్సిమం ఆఫ్ రూట్ లోకస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి అనేది, దాన్ని మనం కాన్సెప్ట్ నుంచి అంటే క్వశ్చన్స్ నుంచి కాన్సెప్ట్స్ ఎలా తీసుకురావాలి అనేది చూద్దాం. ఓకే, దాని రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్. ఓకే, సో దీస్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇవన్నీ మనం ప్రీవియస్ లెక్చర్లో మనం డిస్కస్ చేసాం. Almost all 4 questions, I think. Yeah, these are 4 questions. This is the fourth question. Previous question మనం లాస్ట్ లెక్చర్లో డిస్కస్ చేసిన లాస్ట్ క్వశ్చన్. ఓకే, లెక్చర్ 3లో. నౌ ఫ్రమ్ లెక్చర్ 4 అంటే ఈ లెక్చర్లో మనము దీని కంటిన్యూషన్ చూద్దాం. దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఏపీ జెన్కో ఏఈ 2017 పేపర్. క్వశ్చన్ ఒకసారి చూడండి. ఆఫ్టర్ డ్రాయింగ్ ద రూట్ లోకస్ ద క్లోజ్డ్ లూప్ పోల్స్ కరస్పాండింగ్ టు ఏ స్పెసిఫైడ్ వాల్యూ ఆఫ్ k can be determined from which of the following criteria. సో ఇక్కడ ఆప్షన్స్ చూసారంటే మ్యాగ్నిట్యూడ్ యాంగిల్ క్రైటీరియా గురించి చెప్తున్నాడు. అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియానా, లేదంటే యాంగిల్ క్రైటీరియానా, అదర్వైజ్ బోత్ యాంగిల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ క్రైటీరియా రెండు యూజ్ చేయాలా, లేదంటే యాంగిల్ ఆఫ్ డిపార్చర్, యాంగిల్ ఆఫ్ అరైవల్ యూజ్ చేయాలా అనేది ఆప్షన్స్ ఇచ్చాడు. సో విత్ దిస్ దట్ మీన్స్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ యాంగిల్ కండిషన్, వాట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ ఇన్ రూట్ లోకస్. సో ఇక్కడ రూట్ లోకస్లో మనకి మ్యాగ్నిట్యూడ్ కండిషన్ అంటే ఏంటి, యాంగిల్ కండిషన్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. ఓకే, సో వితౌట్ లెట్ విల్ స్టార్ట్ ద డిస్కసింగ్ వాట్ ఈస్ యాంగిల్ కండిషన్ అండ్ వాట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ ఇన్ రూట్ లోకస్. సో దాని తర్వాత మన ఆప్షన్ ఏదనేది కరెక్ట్గా చూద్దాం. ఓకే, సో యాంగిల్ కండిషన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ గురించి డిస్కస్ చేయాలి. దిస్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 ఏపీ జెన్కోలో 2017లో అడిగిన క్వశ్చన్. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు యాంగిల్ అండ్ magnitude condition. Angle and magnitude condition. Angle and magnitude conditions. So వీటి మీద క్వశ్చన్ అనేది ఉంది. రూట్ లోకస్ కాన్సెప్ట్లో మనకు ఆ టాపిక్ అన్నమాట. ఓకే, సో రూట్ లోకస్ కాన్సెప్ట్లో యాంగిల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్. సో ఇది మనం డిస్కస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు కన్సిడర్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఎ క్లోజ్డ్ లూప్ సిస్టమ్? 1 plus g of s h of s is equal to 0. So from this you can write g of s h of s is equal to -1 అని రాయొచ్చు. సో g of s h of s is equal to -1. మరి దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? పోలార్ ఫామ్, రెక్టాంగులర్ ఫామ్ అయితే ఎలా రిప్రజెంట్ చేస్తాం? రెక్టాంగులర్ ఫామ్ అయితే 1 plus j0 అని రాస్తాం. అదే పోలార్ ఫామ్ అనుకోండి, పోలార్ ఫామ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఫేజ్ యాంగిల్ కావాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఈస్ 1 అండ్ ఫేజ్ యాంగిల్ ఈస్ -180 degrees. -180 degrees. దట్ మీన్స్ మనం రిప్రజెంట్ చేసే ఫంక్షన్ OLTF ఉంది కదా, g of s h of s అనేది -1 ఎలా రిప్రజెంట్ చేసాం? -1 plus j0 అని రాయొచ్చు, బికాస్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ రియల్ పార్ట్, నెగిటివ్ రియల్ పార్ట్. పోలార్ ఫామ్ రాసామంటే 1 at an angle of -180 degrees అని రాస్తాం. సో g of s h of s అనే ఫంక్షన్ను దీనిలో s వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ s వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎనీ ఎస్ వాల్యూస్ అంటే g of s h of s బేస్ చేసుకొని రూట్ లోకస్ డ్రా చేసిన తర్వాత, అంటే ఆ ఫంక్షన్ వాడు క్వశ్చన్లో ఇస్తాడు కదండి, దాన్ని బేస్ చేసుకొని మనము రూట్ లోకస్ డ్రా చేస్తాం. రూట్ లోకస్ డ్రా చేసిన తర్వాత రూట్ లోకస్ ఐడియా ఉంటుంది మీకు ఆల్రెడీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ అనే ఫంక్షన్ g of s h of s is equal to k by s అనే ఒక ఫంక్షన్ ఉందనుకోండి. సో దట్ మీన్స్ యూఆర్ వేరింగ్ బై వేరింగ్ k వాల్యూ వేరీ చేసుకుంటూ దట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ యాంగిల్ ఎలా ఉంటుంది అనేది క్రాస్ చెక్ చేసుకుంటూ వస్తాం. k వాల్యూ వేరీ చేసుకుంటాం. k వాల్యూ వేరింగ్ ఫ్రమ్
0 to infinity, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిట్ వరకు వేరీ చేస్తాం. టు డ్రా యర్ రూట్ లోకస్ వీఆర్ వేరీ కే వాల్యూ. సో ఆ విధంగా మనం కే వాల్యూని వేరీ చేసుకుంటూ సిస్టమ్ యొక్క డీసీ గెయిన్, ఓకే, సో డీసీ గెయిన్ వేరీ చేసుకుంటూ రూట్ లోకస్ అనేది ప్లాట్ చేసుకుంటూ వస్తాం. సో ఈ ప్రాసెస్లో ఈ ఫంక్షన్ ఎస్ వాల్యూ చూడండి, ఈ ఎస్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇట్ షుడ్ సాటిస్ఫై 1 at an angle of -180 degrees. దట్ మీన్స్ ఎస్ వాల్యూ మనం ఏది సెలెక్ట్ చేసినా కంపల్సరీగా 1 at an angle of -180 degrees సాటిస్ఫై అవ్వాలి. 1 at an angle of -180 degrees సాటిస్ఫై అవ్వాలి. దట్ మీన్స్ ఎస్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ వాల్యూ 2, 3 అలా మనం ఏదైనా ఎనీ వాల్యూ రూట్ లోకస్ మీద ఒక ఎస్ వాల్యూ ఉంది అంటే ఇట్ షుడ్ సాటిస్ఫై 1 at an angle of -180 degrees. ఓకే, సో దీన్నే మనం స్ప్లిట్ చేసి రాసామనుకోండి. స్ప్లిట్ చేసి రాయడం అంటే ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది అంటే మోడ్యులస్ ఆఫ్ g of s h of s is equal to 1, రైట్. అలానే ఫేజ్ యాంగిల్ ఆఫ్ g of s h of s is equal to -180 degrees. సో ఈ రెండు కండిషన్స్ని మనం ఏమంటున్నాం అంటే magnitude condition is nothing but magnitude condition and this is nothing but phase angle condition. అంటే ఎస్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1 at an angle of -180 degrees రావాలని చెప్పాను. సో దట్ మీన్స్ దీన్ని స్ప్లిట్ చేసి రాసుకుంటే magnitude condition, phase angle condition అండి. సో magnitude condition అండ్ ఆర్ యూ కెన్ సే phase angle or angle condition అండి. సో అంటే ఎస్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కంపల్సరీగా ఇట్ షుడ్ సాటిస్ఫై 1 at an magnitude 1 ఉండాలి, అదేవిధంగా -180 degrees రావాలి. ఓకే, సో మరి ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్లో క్లారిటీగా ఎస్ వాల్యూ గురించి దాని కరస్పాండింగ్ కే వాల్యూ గురించి అడిగాడు. ఓకే, అంటే మనం ఈ కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా క్లారిటీగా తెలుసుకోవాలి. ఎస్ వాల్యూ అంటే రూట్ లోకస్ డ్రా చేసిన తర్వాత ఎస్ వాల్యూ ఒక వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఎస్ వాల్యూ మనకి రూట్ లోకస్ మీద ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేయాలి. ఒకవేళ మనకి ఎస్ వాల్యూ రూట్ లోకస్ మీద ఉంది అంటే దెన్ ఫైండ్ అవుట్ ద కరస్పాండింగ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఇది క్వశ్చన్ మనకి క్లారిటీగా అర్థమవుతుంది కదా. ఎస్ వాల్యూ అనేది రూట్ లోకస్ మీద ఉందా లేదా అనేది ఫస్ట్ క్రాస్ చెక్ చేయాలి. వన్స్ ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ దెన్ కరస్పాండింగ్ కే వాల్యూ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాం అంటే బై యూజింగ్ యాంగిల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ వీ కెన్ ఫైండ్ అవుట్ దీస్ టూ వాల్యూస్. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎస్ వాల్యూ ఉందా లేదా చెక్ చేయాలి అనుకుంటే ఫస్ట్ వీ నీడ్ టు గో ఫర్ యాంగిల్ కండిషన్. అంటే ఈ యాంగిల్ కండిషన్ యూజ్ చేసి ఎస్ వాల్యూ లొకేట్ అయిందా లేదా రూట్ లోకస్ మీద అనేది చెక్ చేయాలి. అంటే మనం ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫేజ్ కరస్పాండింగ్ ఫంక్షన్లో ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. మనం సెలెక్ట్ చేసుకునే ఎస్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. అందులో -180 degrees సాటిస్ఫై అయిందా లేదా అనేది బై యూజింగ్ యాంగిల్ కండిషన్ వీ కెన్ వ్యాలిడ్ ద ఎస్ వాల్యూ. అంటే వ్యాలిడ్ ద ఎస్ వాల్యూ మీన్స్ ఎస్ వాల్యూ ఆ రూట్ లోకస్ మీద ఉందా లేదా అనేది వీ కెన్ వెరిఫై బై యూజింగ్ యాంగిల్ కండిషన్. మరి కే వాల్యూ కనుక్కోవాలి అంటే ఎస్ వాల్యూ ఉంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ ఓన్లీ యూ కెన్ మూవ్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్. సో అప్పుడు మాత్రమే మ్యాగ్నిట్యూడ్ కండిషన్ యూజ్ చేసి కే వాల్యూ కనుక్కోండి. సో ఇప్పుడు ఈ మ్యాగ్నిట్యూడ్ కండిషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా? సో కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాగ్నిట్యూడ్ కండిషన్ వాడతాం. ఎస్ వాల్యూ ఉందా లేదా క్రాస్ చెక్ చేయడం కోసం వీ నీడ్ టు యూజ్ యాంగిల్ కండిషన్. ఇది వన్స్ సాటిస్ఫై అయిన తర్వాతనే అంటే యాంగిల్ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మ్యాగ్నిట్యూడ్ కండిషన్ తీసుకొని కే వాల్యూ కరస్పాండింగ్గా కే వాల్యూ ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్లో మనకి ఏంటంటే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ కండిషన్ వాడాలి అని అడిగాడు, రైట్. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని డైరెక్ట్గా కే వాల్యూ మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ నీడ్ టు యూజ్ మ్యాగ్నిట్యూడ్ కండిషన్. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కండిషన్. అంటే అక్కడ క్వశ్చన్లో మనకి క్లియర్గా ఎస్ వాల్యూ ఆల్రెడీ రూట్ లోకస్లో ఉంది అని చెప్పేశాడంటే యాంగిల్ కండిషన్ ఆల్రెడీ సాటిస్ఫై అయ్యింది అని. సో ఓన్లీ థింగ్ ఈస్ కే వాల్యూ కరస్పాండింగ్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ కండిషన్ వాడాలి అన్నాడు. సో magnitude condition is used to calculate corresponding k value of given s అంటే రూట్ లోకస్ లో ఉన్న s వాల్యూ కరస్పాండింగ్ k వాల్యూ ఏది ఉంది అని కనుక్కోవాలంటే magnitude condition యూజ్ చేయాలి. సో ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆప్షన్ విల్ బి magnitude condition. సో magnitude condition is the correct answer. ఓకేనా? సో క్రాస్ చెక్ ద ఆప్షన్స్.
So this is the option. First one we can say. So first one cross check చేస్తున్నారంటే so that's the option, right? So answer is A. So A is the correct answer for this. A is the correct answer for this. Okay. So A is the correct answer. Right. Next question. AP Transport 2012 అడిగిన question. There are 3 zeros and 2 poles of GH. There are 3 zeros and 2 poles of GH. అయితే ఏం కనుక్కోవాలి? There will be, అయితే ఏమంటున్నాడు? There will be 3 root locus, 2 root locus, option C 5 root locus, option D 1 root locus. There are 3 zeros and 2 poles of GH. That is OLTF. Then there will be a root locus. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రూట్ లోకసెస్ వస్తాయి అనేది అడుగుతున్నాడు. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్గా 4th క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు ఈ పాయింట్ కూడా మనం కవర్ చేసాం. రూట్ లోకస్ బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి వీఆర్ యూజింగ్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ కూడా అదే, రూట్ లోకసెస్ ఎన్ని ఉంటాయి, రూట్ లోసైలు ఎన్ని ఉంటాయి అంటే రూట్ లోకస్ బ్రాంచెస్ ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటే 3 జీరోస్ ఉన్నాయి. సో జెడ్ వాల్యూ ఇఫ్ రైట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 బికాస్ జీరోస్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. మరి పోల్స్ ఎన్ని ఉన్నాయంటే P ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నాయి. P ఈజ్ ఈక్వల్ టు 2 ఉన్నాయి. P ఈజ్ నథింగ్ బట్ 2 ఫ్రమ్ ద గివెన్ డేటా. మరి ఇక్కడ ఏం కనుక్కోవాలి? నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ అంటే n వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో n వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే వీ ఆల్రెడీ నో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి అనేది మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి? ఎయిదర్ P అయినా ఉండొచ్చు, ఆర్ వి కెన్ సే n ఈజ్ ఈక్వల్ టు, సో n ఈజ్ ఈక్వల్ టు P అయినా చెప్పొచ్చు. n ఈజ్ ఈక్వల్ టు P ఆర్ వి కెన్ సే n ఈజ్ ఈక్వల్ టు Z. n ఈజ్ ఈక్వల్ టు Z. మరి రెండు కండిషన్స్ ఎప్పుడు తీసుకోవాలనేది కూడా నేను ప్రీవియస్గా 4th క్వశ్చన్ చెప్పినప్పుడు చెప్పాను. సో P n ఈక్వల్ టు P, నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ n ఈక్వల్ టు P సెలెక్ట్ చేయాలంటే P షుడ్ బి గ్రేటర్ దాన్ Z. వాడు ఇచ్చిన క్వశ్చన్లో P షుడ్ బి గ్రేటర్ దాన్ Z ఉంటే అప్పుడు మాత్రమే n ఈక్వల్ టు Pని సెలెక్ట్ చేస్తాము. మరి అలా కాకుండా మనకి n ఈక్వల్ టు Z ఎప్పుడు సెలెక్ట్ చేయాలి? n ఈక్వల్ టు Z ఎప్పుడు సెలెక్ట్ చేయాలి అంటే ఈ డేటా ఎప్పుడు సెలెక్ట్ చేయాలంటే n ఈక్వల్ టు Z సెలెక్ట్ చేయాలంటే Z షుడ్ బి గ్రేటర్ దాన్ P. Z షుడ్ బి గ్రేటర్ దాన్ P ఉండాలి. Z షుడ్ బి గ్రేటర్ దాన్ P ఉండాలి. అప్పుడు మాత్రమే మనం సెలెక్ట్ చేయాలి. సో ఈ డేటా మనం ప్రీవియస్గా 4th క్వశ్చన్ చెప్పినప్పుడు నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ గురించి చెప్పినప్పుడు చెప్పాం, రైట్? సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో Z ఈజ్ ఈక్వల్ టు 3, P ఈక్వల్ టు 3. సో Z వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయంటే n ఈక్వల్ టు Z అనే ఆప్షన్. దట్ మీన్స్ n ఈజ్ ఈక్వల్ టు Z అంటే 3 రూట్ లోకస్ బ్రాంచెస్ విల్ బి దేర్. సో కరెక్ట్ ఆన్సర్ విల్ బి A. సో 3 రూట్ లోకస్ బ్రాంచెస్ ఉంటాయి. మరి ఆ బ్రాంచెస్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. బ్రాంచెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? రూట్ లోకస్ బ్రాంచెస్ అంటే పోల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, జీరోస్ దగ్గర ఎండ్ అవుతుంది, లేదంటే ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవుతుంది అని. ఓకేనా? సో అది కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఎన్ని పోల్స్ ఉన్నాయంటే 2 పోల్స్ ఉన్నాయి, జీరోస్ 3 ఉన్నాయి. అంటే స్టార్టింగ్ ఏమో 2 బ్రాంచెస్ వస్తాయి. 2 పోల్స్ నుంచి ఒక్కొక్క పోల్ నుంచి ఒక్కొక్క బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఏదేమో జీరోస్ దగ్గర ఎండ్ అవుతుంది, కానీ ఒక జీరో మిగిలింది కదా. 2 పోల్స్ అనేది స్టార్ట్ అయింది, బాగానే ఉంది. 2 బ్రాంచెస్ 2 పోల్స్ దగ్గర నుంచి, 2 బ్రాంచెస్ 2 పోల్స్ నుంచి స్టార్ట్ అయింది, బాగానే ఉంది. మరి ఎండ్ అయ్యేది ఎక్కడ ఎండ్ అవ్వాలి? జీరోస్ దగ్గర ఎండ్ అవ్వాలి. జీరోస్ దగ్గర ఎండ్ అవ్వాలంటే ఇక్కడ ఉన్న మనకి 3 జీరోస్. సో కాబట్టి 2 జీరోస్ దగ్గర 2 బ్రాంచెస్ ఎండ్ అయిపోతాయి. మరి ఇంకొక జీరో కూడా ఉంది కదా సార్ అంటే స్టార్టింగ్ ఎక్కడ సార్ అంటే పోల్కి, అంటే రూట్ లోకస్ బ్రాంచ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇన్ఫైనైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దెన్ ఓన్లీ ఇట్ విల్ సాటిస్ఫైస్. అర్థమవుతుంది కదా? సో ఇన్ఫైనైట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మనకి మొత్తం 3 బ్రాంచెస్ రావాలి. ఒకటి ఇన్ఫైనైట్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక బ్రాంచ్ వస్తుంది, ఇంకోటి 2 పోల్స్ నుంచి 2 బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి. మరి ఎండ్ అయ్యేది ఎక్కడ ఎండ్ అవుతుందంటే అన్ని జీరోస్ దగ్గరే ఎండ్ అవుతాయి. ఓకే, అండర్స్టాండ్? సో పోల్స్ నుంచి 2 పోల్స్ నుంచి 2 బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి, ఇంకొకటి ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అయ్యి జీరో దగ్గర ఎండ్ అవుతుంది. సో టోటల్గా మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎన్ని వస్తాయి ఈ క్వశ్చన్లో అంటే 3 బ్రాంచెస్ వస్తాయి. 3 బ్రాంచెస్ ఎలా స్టార్ట్ అవుతాయి కూడా చెప్పాను. 2 పోల్స్ నుంచి 2 బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి, ఇంకొకటి ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎండ్ అయ్యేది మాత్రం కంపల్సరీగా 3 జీరోస్ దగ్గరనే ఎండ్ అయిపోతాయి. సో దిస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మనకి 3 రూట్ లోకస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? మరి 7th క్వశ్చన్ చూడండి.
వాట్ ఇస్ ద సెవెంత్ క్వశ్చన్, ఏపీఎస్పీడీ సెల్ 2014లో అడిగిన క్వశ్చన్, బ్రేక్ అవే పాయింట్ లైస్ బిట్వీన్ అన్న. దిస్ ఇస్ సిమిలర్ క్వశ్చన్ ఆఫ్ ఫోర్త్ క్వశ్చన్. అంటే ప్రీవియస్ లెక్చర్లో మనం ఫోర్త్ క్వశ్చన్ ఏదైతే డిస్కస్ చేసామో సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్. అంటే బ్రేక్ అవే పాయింట్ ఎక్కడ వస్తుంది, ఇన్ బిట్వీన్ ఎక్కడ వస్తుంది అని అడిగారు. సో వితౌట్ లేట్ విల్ డిస్కస్. సో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లాస్ట్ లెక్చర్లో మనము బ్రేక్ అవే పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ప్రొసీజర్ చెప్తానని చెప్పాను. ప్రొసీజర్. సో అది ఈ లెక్చర్లో ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం కవర్ చేద్దాం. అది ఎలా బ్రేక్ అవే పాయింట్, ఎగ్జాక్ట్గా బ్రేక్ అవే పాయింట్ అడిగితే సాడిల్ పాయింట్ అంటాం, అది కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలనేది కూడా మనం చూద్దాం. బికాస్ బ్రేక్ అవే ఎక్కడ వస్తుంది అనేది ప్రీవియస్ ఫోర్త్ క్వశ్చన్ అంటే ప్రీవియస్ లెక్చర్లో మనం డిస్కస్ చేసాం. టెస్ట్ పాయింట్ తీసుకొని అలానే పోల్స్ ఎన్ని ఉన్నాయి, బిట్వీన్ ద పోల్స్ బ్రేక్ అవే పాయింట్ వస్తుందని చెప్పాము. ఇవన్నీ మనం ప్రీవియస్ లెక్చర్లో చెప్పాము. సో కాబట్టి ఈ లెక్చర్లో మనం ఈ అడిషనల్గా ఏం చేద్దామంటే బ్రేక్ అవే పాయింట్ ఎక్కడ లై అవుతుందో ఐడెంటిఫై చేసిన తర్వాత బ్రేక్ అవే పాయింట్ ఒకవేళ ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్, ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా చూద్దాం. ఓకే దిస్ ద క్వశ్చన్. దానికోసం బ్రేక్ అవే పాయింట్ కనుక్కోవాలి. సో ప్రీవియస్ క్లాస్లో దీనికి సంబంధించిన రూల్స్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను కాబట్టి సో ఇప్పుడు ఇదే ప్రాబ్లం మళ్ళీ వచ్చింది. జస్ట్ క్వశ్చన్ ప్యాటర్న్ మాత్రం చేంజ్, దట్ మీన్స్ జీ ఆఫ్ ఎస్ హెచ్ ఆఫ్ ఎస్ ఫంక్షన్ మాత్రం చేంజ్. సో దానికోసం మనం ఏం చేద్దామంటే యాజ్ యూజువల్ ఇక్కడ పోల్స్ ఏమున్నాయో చూడండి. ఎస్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 0 is the one pole and s equal to -4 and one more pole is s equal to -1. ఓకే. సో ఈ పోల్స్ని ఎస్ ప్లేన్లో లొకేట్ చేయండి. ఎస్ ప్లేన్. సో వీఆర్ కన్సిడరింగ్ అన్ ఎస్ ప్లేన్. సో ఎస్ ప్లేన్లో ఈ పోల్స్ని లొకేట్ చేయండి. అన్ని పోల్స్ జీరోస్ ఏం లేవు. సో ఎస్ ఈక్వల్ టు 0 అండ్ -4 అండ్ -1. ఓకేనా. సో దిస్ ఆర్ ద లొకేషన్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్. సో ఈ క్వశ్చన్లో మనకి పోల్స్ ఒకటే ఉంది కాబట్టి జస్ట్ వీఆర్ లొకేటింగ్ పోల్స్ మాత్రమే ఎక్కడ ఉన్నాయని లొకేట్ చేస్తాం. సో టెస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాం. రైట్ సైడ్ మనకి ఈ టెస్ట్ పాయింట్ బిట్వీన్ ద పోల్స్ మధ్యలో చూసాను. సో టెస్ట్ పాయింట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే రైట్ సైడ్లో మనకి నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ కౌంట్ చూసారంటే 1 ఉంది, దట్ ఈస్ ఆడ్ నెంబర్. సో వీ కెన్ సే దెర్ ఈస్ ఎ పాసిబుల్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచ్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. సో ఈ రెండింటి మధ్యలో మనకి రూట్ లోకస్ బ్రాంచ్ వచ్చే పాసిబిలిటీ ఉంది బేస్డ్ అపాన్ ద టెస్ట్ పాయింట్. సో టెస్ట్ పాయింట్ మనం కన్సిడర్ చేసుకుంటే టెస్ట్ పాయింట్ బిట్వీన్ 0 అండ్ -4 మధ్యలో తీసుకుంటే రైట్ సైడ్ మనకి నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ జీరోస్ చూసారంటే వీ హ్యావ్ ఓన్లీ 1 0, సో 1 పోల్, దట్ మీన్స్ ఆడ్ నెంబర్. యూ క్యాన్ సే దెర్ ఈస్ అ పాసిబుల్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచ్. అలానే ఇక్కడ చూసారంటే -4 -5 మధ్యలో రూట్ లోకస్ బ్రాంచ్ రాదు. రైట్. నెక్స్ట్ -5 నుంచి ఇన్ఫినిటీ వరకు రూట్ లోకస్ బ్రాంచ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. మరి రూట్ లోకస్ బ్రాంచ్ వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి -5 నుంచి ఇన్ఫినిటీ వరకు. నెక్స్ట్ ఇక్కడ 0 నుంచి -4 మధ్యలో రూట్ లోకస్ బ్రాంచ్ వస్తుందని చెప్పాను కాబట్టి సో జనరల్గా బ్రాంచ్ రూట్ లోకస్ బ్రాంచ్ అనేది పోల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఎస్ ఈక్వల్ టు 0 అనేది ఒక పోల్ కాబట్టి పోల్ నుంచి ఒక రూట్ లోకస్ బ్రాంచ్ స్టార్ట్ అయింది, -4 నుంచి ఇంకొక రూట్ లోకస్ బ్రాంచ్ స్టార్ట్ అయింది. రెండు ఇంటర్సెక్ట్ అవుతుంది, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ని మనం బ్రేక్ అవే పాయింట్ అంటాం. సో దిస్ నథింగ్ బట్ బ్రేక్ అవే పాయింట్. బిట్వీన్ 0 అండ్ -4. దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఇట్ లైస్ బిట్వీన్ 0 అండ్ -4. సో ఆన్సర్ ఈస్ 0 అండ్ -4 మధ్యలో మనకి బ్రేక్ అవే పాయింట్ అనేది పాసిబుల్ అవుతుంది అని చెప్తాం. సో సిమిలర్ లాస్ట్ మనం ప్రీవియస్ లెక్చర్ మీరు ఒకసారి వెరిఫై చేస్తారంటే సేమ్ కాన్సెప్ట్, మళ్ళీ దానికి సంబంధించిన రూల్స్ అవన్నీ మనం డిస్కస్ చేసాము. సో జస్ట్ గో త్రూ ద ప్రీవియస్ లెక్చర్, దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హౌ టు వాట్ ఈస్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, వాట్ ఈస్ నెంబర్ ఆఫ్ పోల్స్. ఓకే, దర్ ఇస్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎలా సెలెక్ట్ చేయాలి, పోల్స్ జీరోస్ని బేస్ చేసుకొని, అలానే ఇన్ఫినిట్ని రీచ్ అయ్యే బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి, అసిమ్టోట్స్, ఇవన్నీ మనం ప్రీవియస్ లెక్చర్లో కవర్ చేసాం, దానికి సంబంధించిన రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి అంటే 0 to -4 మధ్యలో బ్రేక్ అవే పాయింట్ వస్తుంది. 2 పోల్స్ మధ్యలోనే బ్రేక్ అవే పాయింట్ వస్తుంది. 2 జీరోస్ ఉంటే బ్రేక్ ఇన్ వస్తుంది. సో కాబట్టి 2 పోల్స్ మధ్యలో మనకి బ్రేక్ అవే వచ్చే పాసిబిలిటీ ఉంది 0 to -4. ఓకే, ఇదైతే ఓకే, ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్, ఒకవేళ ఇన్ కేస్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ బ్రేక్ అవే పాయింట్ అడిగాడు అనుకో, అంటే బ్రేక్ అవే పాయింట్ ఎగ్జాక్ట్ వాల్యూ లైస్ బిట్వీన్ కాకుండా ఎగ్జాక్ట్ వాల్యూ అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే జస్ట్ ఫాలో దీస్ ప్రొసీజర్స్. ఈ ప్రొసీజర్ మనం ఏదైతే చెప్తున్నామో ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వండి. దెన్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వాట్ ఈస్ బ్రేక్ అవే పాయింట్, వాట్ ఆర్ ద ఆల్ ద పాసిబుల్ బ్రేక్ అవే పాయింట్స్ అన్నీ వస్తాయి. రైట్. సో ఫస్ట్ దానికి ఏం చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు కన్సిడర్ 1 + g of s h of s ఫంక్షన్ ఒకటి కన్సిడర్, దట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఫస్ట్ రైట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకేనా. సో ఇందులో మనం 1 + k / s × s + 4 × s + 5 is equal to 0. ఓకేనా.
సో ఇందులో నుంచి నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే కే అనే ఫంక్షన్ రాయాలి. నీడ్ టు రైట్ కే ఫంక్షన్. సో మైనస్ ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 4 ఇంటూ ఎస్ ప్లస్ 4 ఇలా కే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అనే ఫంక్షన్. జస్ట్ కన్సిడర్ ఇట్ ఈస్ అన్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఫంక్షన్. ఓకేనా? సో కే ఈక్వల్ టు ఈ మొత్తాన్ని ఎఫ్ ఆఫ్ ఎస్ ఫంక్షన్గా రాసింది. సో ఇప్పుడు కే ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఫంక్షన్ రాసిన తర్వాత దెన్ వీ నీడ్ టు డిఫరెన్షియేట్ కే వాల్యూ. సో కే అనేది ఎఫ్ ఆఫ్ ఎస్ ఫంక్షన్ కాబట్టి dk by ds is equal to 0 చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ we need to calculate the roots. After finding this differentiation, find the roots of dk by ds will produce all possible saddle points. అంటే బ్రేక్ అవే పాయింట్స్ ఆర్ బ్రేక్ ఇన్ పాయింట్స్ మొత్తం కంప్లీట్గా మనకి ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్న అంటే బ్రేక్ అవే పాయింట్స్ మొత్తం అన్ని ఇక్కడ 0 to -4 కాదు, ఇంకా ఎక్కడైనా పాసిబుల్ వస్తుందా అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ రూట్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. dk by ds is equal to 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సరే రూట్స్ ఆఫ్ dk by ds will produce all possible saddle points. That means మనకి అన్ని పాసిబుల్ ఉన్న బ్రేక్ అవే పాయింట్స్ బ్రేక్ ఇన్ పాయింట్స్ మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ రూట్స్ ఆఫ్ dk by ds నుంచి వస్తుంది. రైట్. సో మరి ఇక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే దీంట్లో వ్యాలిడ్ ఉంటుంది, ఇన్వాలిడ్ ఉంటుంది. అంటే పాసిబుల్ అయ్యే బ్రేక్ అవే పాయింట్స్ అన్నీ వస్తాయని చెప్తున్నాం. మరి పాసిబుల్ అయిన బ్రేక్ అవే పాయింట్స్ అన్నీ వస్తున్నప్పుడు దీంట్లో వ్యాలిడ్ ఉంటాయి, ఇన్వాలిడ్ ఉంటాయి. మరి ఎలా కనుక్కోవాలి దీన్ని? వ్యాలిడ్ ఉంటాయి, ఇన్వాలిడ్ ఉంటాయి అంటున్నాం కదా. మరి ఇన్వాలిడ్ వ్యాలిడ్ ఉన్నప్పుడు ఎలా కనుక్కోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూట్స్ మనకి S1 S2 అని 2 రూట్స్ వచ్చాయనుకో. రూట్స్ అంటే బ్రేక్ అవే పాయింట్స్ 2 వచ్చాయి, సాడిల్ పాయింట్స్ మనకి 2 వచ్చాయి అనుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ -3 ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఎగ్జాక్ట్ కాదు, ఒక ఎగ్జాంపుల్. ఓకే. అండ్ -4.5 ఇలా మనకి 2 వాల్యూస్ వచ్చాయి అనుకుందాం. సో ఈ 2 వాల్యూస్ మీరు క్రాస్ చెక్ చేశారంటే దీంట్లో వ్యాలిడ్ ఏది, ఇన్వాలిడ్ ఏది కావాలి. బికాస్ దిస్ ఆల్ గివ్స్ ద సాడిల్ పాయింట్స్, కంప్లీట్ సాడిల్ పాయింట్స్ వస్తాయి. కానీ దీంట్లో వ్యాలిడ్ ఏది, ఇన్వాలిడ్ ఏది అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ వ్యాలిడిటీ పర్పస్ వీ నీడ్ టు రైట్ k ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఫంక్షన్. వాట్ ఈస్ k ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఫంక్షన్? ఈ ఫంక్షన్ రాసుకోండి. ఇందులో ఫస్ట్ s ఈజ్ ఈక్వల్ టు s1 సబ్స్టిట్యూట్ చేయండి, k ఈజ్ ఈక్వల్ టు f of s1 వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. If it gives a positive value, then we can say it is a valid breakaway point. అర్థమవుతుందా? సో ఫస్ట్ s is equal to s1, ఈ k ఈక్వల్ టు f of s ఫంక్షన్లో ఇందులో మనకి వచ్చిన s ఈక్వల్ టు s1 ఫస్ట్ -3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. వచ్చిన వాల్యూ పాజిటివ్ అయితే వ్యాలిడ్ బ్రేక్అవే పాయింట్. ఒకవేళ మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది అంటే if you are substituting here, if you are getting a positive value, it is a valid. Okay, అలా కాకుండా మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకో, నెగిటివ్ వాల్యూ వస్తే we can say it is a invalid breakaway point. So we can say invalid breakaway point అని చెప్తాం. అర్థమవుతుంది కదా? సో మనకి వ్యాలిడిటీ క్రాస్ చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద బ్రేక్అవే పాయింట్ సంబంధించిన కంప్లీట్గా ప్రొసీజర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేసేసాం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి. This is the 8th question. A transfer function has second order denominator and constant gain in the numerator. Option student, the system has 2 zeros at origin. B option is system has 2 finite zeros, and C option is system has 2 zeros at infinity. And option D is the system has 1 zero at infinity. So transfer function has a second order denominator and constant gain in the numerator. సో ఇప్పుడు రూట్ లోకస్ సంబంధించిన ప్రాబ్లమే ఇది కూడా. సో మరి ఎలా మనం తీసుకోవాలంటే ఆప్షన్స్ మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. జీరోస్ గురించి డిస్కషన్ చేస్తున్నాడు, జీరోస్ గురించి. కానీ మనకి ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డేటా నుంచి చూసామంటే వీ హ్యావ్ ఓన్లీ పోల్స్ మాత్రమే ఉన్నాయి, జీరోస్ లేవు. కానీ జీరోస్ అట్ ఇన్ఫినిటీ, జీరోస్ అట్ ఆరిజన్, ఫైనైట్ జీరోస్ అంటున్నాడు కాబట్టి
సో ఈ ప్రాబ్లం ఒకసారి బోర్డు మీద చూద్దాం ఎలా మనం దాన్ని అనాలిసిస్ చేయాలని. చాలా సింపుల్ ప్రాబ్లం. సో క్వశ్చన్ నెంబర్ 8 లో వాడు ఇచ్చిన డేటా మనం క్రాస్ చెక్ చేసామంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా ఉంది అంటే k/s² ప్లస్ అంటే సెకండ్ ఆర్డర్ డినామినేటర్ అన్నాడు. సెకండ్ ఆర్డర్ డినామినేటర్ అంటే s² ప్లస్ స్టాండర్డ్ ఫామ్ రాస్తున్నాను 2ζ ωns ప్లస్ ωn². సో ఇలా ఉండొచ్చు, రైట్. సో లెట్ ఇట్ బి అంటే వాడు ఇచ్చిన మెన్షన్ చేయలేదు, డినామినేటర్ ఇస్ సెకండ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి సో ఐఎమ్ కన్సిడరింగ్ డినామినేటర్. సో దిస్ ఇస్ ద డినామినేటర్ పార్ట్. సో డినామినేటర్ ఈస్ సెకండ్ ఆర్డర్ and numerator has a constant gain, dc gain, k value. So ఇది ఇచ్చాడు. Then they are asking about the zeros. What about the zeros condition అనేది అడుగుతున్నాడు. సో zeros conditions root locus related కాబట్టి cross check the solution here. సో ఇక్కడ poles మనకి ఎన్ని ఉన్నాయి? We have poles s² కాబట్టి 2 poles వస్తాయి. 2 poles వస్తాయంటే నెంబర్ ఆఫ్ రూట్ లోకస్ బ్రాంచెస్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. రూట్ లోకస్ బ్రాంచెస్. సో రూట్ లోకస్ బ్రాంచెస్ 2 ఉంటాయి. అంటే మనకి 2 పోల్స్ ఉన్నప్పుడు ఈచ్ పోల్ నుంచి ఒక్కొక్క రూట్ లోకస్ బ్రాంచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో పోల్ 1 పోల్ 2 అలా మనకి పోల్ 1 నుంచి పోల్ 2 నుంచి ఏదో ఒక డైరెక్షన్లో డిపెండింగ్ అపాన్ ద గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. బట్ ఇక్కడ మనకి డేటా ఇచ్చాడు కాబట్టి there is no specified transfer function. That's why we are considering p1 and p2 రెండు పోల్స్ ఉన్నాయి. ఆ పోల్స్ నుంచి మనకు రెండు రూట్ లోకస్ బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి. మరి స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అవ్వాల్సింది ఎక్కడ అవ్వాలి? ఎండింగ్ అనేది ఎక్కడ ఉండాలి అంటే ఇన్ఫైనైట్ దగ్గరైనా ఉండాలి, ఆర్ యూ కెన్ సే జీరోస్ దగ్గరైనా ఉండాలి. సో ఇది మనం ప్రీవియస్గా చెప్పాం. అంటే ఇక్కడ స్టార్ట్ అయిన రూట్ లోకస్ బ్రాంచ్ 0 దగ్గరైనా ఎండ్ అవ్వాలి. జీరోస్ లేదనుకోండి ఇన్ఫైనైట్ దగ్గరైనా ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు ప్రాబ్లంలో చూసారంటే జీరోస్ లేవు అంటే మొత్తం స్టార్ట్ అయిందంటే ఎక్కడ ఎండ్ అవ్వాలంటే ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవ్వాలి. సో ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవ్వాలంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ వాడు ఇచ్చిన ఆప్షన్స్ మీరు క్రాస్ చెక్ చేశారంటే జీరోస్ ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ వెళ్తున్నాయి? 2 కదా, కాబట్టి 2 zeros at infinity is the correct answer. 2 zeros at infinity is the కరెక్ట్ ఆన్సర్. అంటే 2 పోల్స్ నుంచి స్టార్ట్ అయిన బ్రాంచెస్ ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవుతుంది. బికాస్ జీరోస్ లేదు కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర మనకు 2 zeros ఉన్నాయి అంటున్నాడు. 2 zeros రెండే ఎందుకు ఉన్నాయంటే 2 రూట్ లోకస్ బ్రాంచెస్ వస్తున్నాయి కదా. సో ఆ 2 ఎండ్ అయ్యేది అక్కడే కాబట్టి 2 zeros at infinity. This is the 8th question. So option is C is the correct answer. The system has 2 zeros at infinity. Right? Next question. AP Jankol అడిగిన క్వశ్చన్ 2012 లో. సో వాట్ ఇస్ ద క్వశ్చన్? A unity feedback system has open loop transfer function. Its root locus plot intersects the j omega axis. అంటే ఇక్కడ మనకి ఇచ్చే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి రూట్ లోకస్ డ్రా చేస్తే అది j omega యాక్సిస్ ని ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనేది కనుక్కోమన్నాడు. j omega యాక్సిస్ మీద ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. దిస్ ఇస్ ద క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే ఇంటర్సెక్షన్ j omega యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ కావాలి. అంటే వాడు రూట్ లోకస్ ఫర్ ఎగ్జాంపుల్ రూట్ లోకస్ ఇలా వచ్చింది అనుకున్నాం ఎగ్జాంపుల్. ఓకే. సో రూట్ లోకస్ ఈ విధంగా వచ్చింది అనుకుంటే బికాస్ s ఈక్వల్ టు 0 కదా, s ఈక్వల్ టు 0 అండ్ s ఈజ్ ఈక్వల్ టు -4 అండ్ s ఈక్వల్ టు -16. సో టెస్ట్ పాయింట్స్ తీసుకొని మీరు క్రాస్ చెక్ చేశారంటే రూట్ లోకస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. సో కాబట్టి 2 పోల్స్ నుంచి స్టార్ట్ అయ్యి రూట్ లోకస్ బ్రాంచ్ మనకి ఈ ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఈ విధంగా వచ్చే పాసిబిలిటీ ఉంది, రైట్. అలానే టెస్ట్ పాయింట్ చెక్ చేశారంటే ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అవుతుంది -16 నుంచి తర్వాత. సో కాబట్టి మనకి డయాగ్రామ్ రూట్ లోకస్ బ్రాంచ్ ఈ విధంగా రావచ్చు. ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే ఇంటర్సెక్షన్ పాయింట్ j omega యాక్సిస్ మీద ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఈ పాయింట్ వాల్యూ ఎంత, రైట్. ఈ పాయింట్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. అసలు యాక్చువల్గా ఇంటర్సెక్ట్ అవుతుందా లేదా అనేది కావాలి. ఇంటర్సెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. మీరు ఆప్షన్స్ చెక్ చేసుకున్నారంటే అన్ని j omegaలోనే ఆన్సర్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది. లేదా అలా కాదు ఇంకొకలా కూడా మనం టెస్ట్ చేయొచ్చు. ఇంటర్సెక్ట్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే వీ కెన్ సే ఇన్ఫినిట్ని రీచ్ అయ్యే బ్రాంచెస్ అంటే నెంబర్ ఆఫ్ అసిమ్టోట్స్ నుంచి కూడా
మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ అసిమ్టోట్స్ మనకి ఎన్ని వస్తాయి అంటే నెంబర్ ఆఫ్ అసిమ్టోట్స్ p మైనస్ జెడ్ అంట. సో p వాల్యూ 3 0 బికాస్ నెంబర్ ఆఫ్ పోల్స్ 3 జీరోస్. సో 3 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ అసిమ్టోట్స్ మనకి ఎన్ని వస్తాయి అంటే 3 వస్తాయి. 3 అసిమ్టోట్స్ వస్తాయి. అంటే దీన్నే మనం ఏమంటాం అంటే ఇన్ఫైనైట్ ని రీచ్ అయ్యే బ్రాంచెస్. ఇన్ఫైనైట్ బ్రాంచెస్ రీచ్ అంటే రీచింగ్ ఇన్ఫైనైట్ ని రీచ్ అయ్యే బ్రాంచెస్. బ్రాంచెస్ రీచింగ్ ఇన్ఫినిటీ. బ్రాంచెస్ రీచింగ్ ఇన్ఫినిటీ అంట. ఓకే. సో మరి ఇక్కడ నెంబర్ ఆఫ్ అసిమ్టోట్స్ 3 ఉన్నాయంటే యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ ఎన్ని ఉంటుందంటే యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ ఎన్ని వస్తాయి అంటే యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ మనకి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ 3 ఉన్నాయంటే యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ కూడా 3 వస్తాయి. సో 3 వస్తాయి కాబట్టి వీ కెన్ సే 60 degrees, or we can say by using formula we can easily calculate plus or minus 180 by 180 odd multiples of 180 degrees, odd multiples of 180 degrees. Okay na, odd multiples of 180 degrees by p minus z, odd multiples of 180 degrees by p minus odd multiples అంటే మీరు క్రాస్ చెక్ చేయొచ్చు. odd multiples of 180 degrees by p minus z is the formula angle of asymptotes. So odd multiples of 180 degrees అంటే odd multiples 1 into 180 degrees by 3 60, 3 into 180 degrees by 3 180, 5 into 180 by 3 300. So these are odd multiples of 180 degrees. So 60 degrees 180 300 వస్తుంది. అంటే యాంగిల్ ఆఫ్ అసిమ్టోట్స్ మనకి 60 180 300 వస్తుంది. అలానే సెంట్రాయిడ్ చూసాం అనుకోండి. ఈ అసిమ్టోట్స్ అన్ని ఇంటర్సెక్ట్ అవ్వాలి కదా, ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి అక్కడి నుంచి అసిమ్టోట్స్ వస్తాయి. అదే సెంట్రాయిడ్ అంటే సెంట్రాయిడ్ సమ్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ బై నెంబర్ ఆఫ్ పోల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ పోల్ వాల్యూస్ 0 ప్లస్ minus 4 plus minus 16 by ఇక్కడ జీరోస్ సమ్మేషన్ ఏం లేదు బికాస్ జీరోస్ ఆల్ ద జీరోస్ ఏం లేవు కాబట్టి జీరో. సో పోల్స్ మనకి 3 వస్తాయి. సో వీ కెన్ సే రో ఈక్వల్ టు minus 20 by 3. Rho equal to minus 20 by 3. So rho అంటే centroid of asymptotes is nothing but minus 20 by 3. సో ఈ centroid నుంచి మనము asymptotes డ్రా చేయాలి. సో asymptotes డ్రా చేసే 60 degrees ఒకటి, 180 degrees ఒకటి, 300 degrees ఒకటి. అంటే ఇన్ఫినిటీని వెళ్ళేది. ఫర్ ఎగ్జాంపుల్ minus 20 by 3 అంటే ఆల్మోస్ట్ మనకి 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. 6 పాయింట్ అంతేనా. సో 6 పాయింట్ నియర్లీ విల్ గెట్ 6.18 కాబట్టి ఓకే. సో 6.2 సంథింగ్ అలా వస్తుంది. ఓకే. సో 6.2 అంటే ఇక్కడ వస్తుంది సెంట్రాయిడ్. -4 -16 సెంట్రాయిడ్. ఇక్కడ నుంచి మీరు అసిమ్టోట్ లైన్స్ డ్రా చేశారంటే 60 degrees లైన్ ఒకటి, 180 degrees లైన్ ఒకటి, నెక్స్ట్ 300 ఆర్ యూ కెన్ సే -60 degrees. సో అసిమ్టోట్స్ ఏం చేస్తుందంటే ఇట్ గైడ్స్ ద ఇన్ఫైనైట్ రీచింగ్ బ్రాంచెస్. ఇట్ గైడ్స్ అంటే దానికి ప్యారలల్గా ఏ విధంగా అది ఇన్ఫినిటీని రీచ్ అవ్వాలి అనేది ఈ అసిమ్టోట్స్ అనేది మనకి గైడ్ చేస్తుంది. సో దీని ప్రకారం మీరు క్రాస్ చెక్ చేసుకున్న మనకి రూట్ లోకస్ బ్రాంచ్ అనేది ఖచ్చితంగా జేఓమేగా యాక్సిస్ ని టచ్ చేస్తుంది బికాస్ ఇట్ గైడ్స్ ద రూట్ లోకస్ బ్రాంచ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన రూట్ లోకస్ బ్రాంచ్ దీనికి ప్యారలల్ గా వెళ్ళి ఇన్ఫినిటీని రీచ్ అవ్వాలి. అదే విధంగా ఇది కూడా ఇన్ఫినిటీని రీచ్ అవ్వాలి. దాన్ని ఓవర్టేక్ చేయదు, అంటే క్రాస్ ఓవర్ చేయదు, ఇంటర్సెక్ట్ చేయదు. అసిమ్టోట్స్ కి ప్యారలల్ గా వెళ్ళి ఇన్ఫినిటీని రీచ్ అవుతుంది. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ మనకు ఐడియా ఉన్నా కూడా వీ కెన్ సే రూట్ లోకస్ గివెన్ ఫర్ ద గివెన్ సిస్టమ్ రూట్ లోకస్ విల్ ఇంటర్సెక్ట్ జే ఒమేగా యాక్సిస్ అని చెప్పొచ్చు. సో జే ఒమేగా యాక్సిస్ కంపల్సరీగా ఇంటర్సెక్ట్ అవుతుంది. సో మరి ఇంటర్సెక్ట్ అయితే ఆ వాల్యూ ఎంత? ఇంటర్సెక్ట్ అవుతుంది అన్నాం, దానికే ఇవన్నీ చెప్పాం. మరి ఆ వాల్యూ ఎంత అని అడుగుతున్నాం. సో వాల్యూ ఎంత అంటే ఎలా కనుక్కోవాలంటే సో లెట్ us see this one. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే సింపుల్ థింగ్. మనకి స్టెబిలిటీ RH క్రైటీరియా గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రీవియస్ ఎల్టీక్యూ సెషన్లో. సో ఇక్కడ మనకి RH క్రైటీరియాలో రూట్స్ అరే ఫస్ట్ ఫామ్ చేయండి. రూట్స్ అరేలో మనం యాక్సిలరీ ఈక్వేషన్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. యాక్సిలరీ ఈక్వేషన్. సో అందులో నుంచే మనం ఈ కాన్సెప్ట్ని తీసుకొస్తాం. దట్ ఈస్ ఇంటర్సెక్షన్ పాయింట్. సో ఫస్ట్ రూట్స్ అరే ఫామ్ చేద్దాం. ఈ రూట్స్ అరే ఫామ్ చేయాలంటే వీ నీడ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది మనకు కావాలి. రూట్స్ అరే కావాలంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కావాలి.
మరి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ దీనికి ఏమవుతుంది 1 ప్లస్ జిహెచ్ ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. 1 ప్లస్ జిహెచ్ ఇస్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ జిహెచ్ ఇస్ ఈక్వల్ టు 0, రైట్? సారీ, ఓకే. సో 1 ప్లస్ GH is equal to 0. 1 plus GH is equal to 0. 1 plus GH is equal to 0. So ఇది substitute చేసి 1 plus GH LCM చేయండి. Then we will get S into S plus 4 into S plus 16 plus K equal to 0. After LCM we will get this one. So S square plus 4S into S plus 16 plus K equal to 0. So we will write S cube plus 4S square plus 16S square plus 64s plus K equal to 0. Okay, so S cube plus ఈ రెండు చూడండి 20 S square plus 64s plus K equal to 0. So this is a characteristic equation. ఇది ఉంటేనే మనం రూట్ అరే ఫామ్ చేయగలం. సో రూట్ అరే ఫామ్ చేస్తున్నప్పుడు S cube S square S power 0. ఓకేనా? సో ఇందులో మనకి వాల్యూస్ రాస్తున్నాను. మనకి ఏమేమి వాల్యూస్ వస్తాయి? ఫస్ట్ కోఎఫిషియంట్ 1, 20, 64, K, right? So in remaining values రాస్తున్నాయి 0, 0. You can cross check and apply the root locus. That is roots array ఎలా ఫామ్ చేయాలో మనం ఆల్రెడీ ప్రీవియస్ LTQ సెషన్స్ ఉన్నాయి, వాటిని రెఫర్ చేయండి. సో ఇది ఒకటి మనం క్యాలిక్యులేట్ చేస్తాము సపరేట్గా. ఆర్ యూ కెన్ రైట్, మీకు అర్థం అవడం కోసం ఈ ఒక్క పాయింట్ నేను సపరేట్గా రాస్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. సో ఏ వాల్యూ కావాలంటే మైనస్ ఆఫ్ 2/2 డిటర్మినెంట్ తీసుకోవాలి, డివైడెడ్ బై 20, right? So 120 64 K 64 అంటే ఈ 2/2 మ్యాట్రిక్స్ తీసుకోవాలి మైనస్ ఆఫ్. సో ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం? AD మైనస్ BC కదమ్మా. సో AD మైనస్ BC అంటే K మైనస్ 64. ఓకే, 64 ఇంటూ 20 డివైడెడ్ బై 20. ఓకే, సో AD కాబట్టి K మైనస్ BC అని రాస్తాం. ఓకేనా? సో దీని నుంచి we can write further. Okay, so we can write further. So what is the thing? So A is nothing but మైనస్ లోపల తీసుకెళ్లారంటే 64 into 20 minus K by 20. ఓకేనా? సో 64 into 20 అంటే 1280 minus K by 20. So this is the A matrix. అంటే A ఎలిమెంట్ ఎంత అంటే minus 120K. So minus 120K 1280K 1280 minus K by 20. This value is K. Okay, so ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంటర్సెక్షన్ కనుక్కోవాలంటే S పవర్ 1 రో ఉంది కదమ్మా, S పవర్ 1 రో, ఈ రో మొత్తాన్ని జీరో చేయాలంటే ఆల్రెడీ ఇది జీరో అయిపోయింది, ఇది ఒకటి జీరో అవ్వాలి. ఇది జీరో అవ్వాలంటే K వాల్యూ ఎంత సెలెక్ట్ చేయాలి? ఈ రో మొత్తం జీరో అవ్వాలంటే K వాల్యూ ఎంత సెలెక్ట్ చేయాలి? 1280 సెలెక్ట్ చేయాలి. సో కాబట్టి ఈ రో మొత్తాన్ని నేను జీరో చేయాలి, కాబట్టి ఈ రో మొత్తాన్ని జీరో చేయాలంటే K వాల్యూ షుడ్ బి 1280 సెలెక్ట్ చేయాలి. దెన్ ఓన్లీ ఐ విల్ గెట్ K వాల్యూ దిస్ S1 రో 0. సో S1 రో 0 వచ్చిందంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం? ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ చేయండి. బై యూజింగ్ S స్క్వేర్ కోఎఫిషియంట్ యూజ్ చేసి ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్ చేయండి. ఆక్సిలరీ ఈక్వేషన్. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేస్తాం చూడండి. ఆక్సిలరీ ఈక్వేషన్ S స్క్వేర్ కోఎఫిషియంట్ కాబట్టి 20S స్క్వేర్ ప్లస్ K ఈక్వల్ టు 0. ఓకేనా? సో 20S స్క్వేర్ మైనస్ K, మరి మైనస్ K అంటే మైనస్ 1280, అది సబ్స్టిట్యూట్ చేస్తేనే 0 అయింది. సో K వాల్యూ ఎంత అంటే మైనస్ 1280. సో S square is equal to 1280 by 20. So we can say minus 64. Okay, so minus 64. So S is equal to square root of minus 64 plus or minus 64. S is equal to plus or minus. So S is equal to plus or minus J root 64. Okay, so what is the answer? So if we say cross check the answer, then we will get 64 is nothing but 8 value. So S is equal to plus or minus J8.
So answer for this, point of intersection on j omega axis. J omega axis is so plus or minus j8. Plus or minus j8 is the answer for this question. So అర్థమవుతుంది కదా, omega is nothing but frequency of oscillation. Frequency of, so see the options here, plus or minus j8. Plus or minus j8 is the answer. So 8 is nothing but frequency of sustained oscillations అని చెప్పొచ్చు. So option answer for this question is option C. So this is all about the root locus problems అన్నమాట. లాస్ట్ క్లాస్ అంటే లాస్ట్ లెక్చర్లో మనము స్టేట్ స్పేస్ అనాలిసిస్ గురించి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము. సో ఈ లెక్చర్లో మనం రూట్ లోకస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ప్రీవియస్గా మనం అడిగిన జెన్కో ట్రాన్స్ఫర్ అడిగిన క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని చూసాము. సో దిస్ ఆల్ అబౌట్ ద రూట్ లోకస్ అండ్ స్టేట్ స్పేస్. సో నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయి మనకి. ఆ రిమైనింగ్ టాపిక్స్లో ఉన్న అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏ విధంగా అడిగాడు అనేది మనం డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ లెక్చర్లో రిమైనింగ్ టాపిక్స్లో ఉన్న క్వశ్చన్స్ మొత్తం మనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద కంప్లీట్ వీడియో సిరీస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి పెట్టండి. మన రెగ్యులర్ అప్డేట్స్ అన్ని ఇమీడియట్గా మీరు వాచ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.